పూర్ణయ్య గారు లైఫ్ చేంజర్స్ మినిస్ట్రీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మన దీన సంఘాన్ని ప్రేమించి మన సంఘంలో ఏ చిన్న కార్యక్రమం పిలిచిన ప్రేమతో వస్తారు, మనందరినీ వాక్యంతో బలపరిచి వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు తర్వాత హోలీ సిస్టర్స్ అందరూ కూడా మన మధ్యలో ఉండడం మనకి ఎంతో ఆనందకరము. వారికి వాక్యానికి వస్తున్న అందరూ క్లాప్స్ పెట్టి ఆహ్వానించుకుందాం గంభీరంగా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ఘనమైన క్రిస్మస్ వేడుకలో పాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు యొక్క నామాన్ని సన్నతిస్తున్నాను. అదేవిధంగా ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు నతానియేల్ గారికి, అదేవిధంగా సంఘం అంతటికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాత్రి నాతో పాటు వేదికను పంచుకున్న నాకు అత్యంత ప్రియులు బాలుశ్యామ్ గారికి, సమర్పణ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు ప్రియులారా, పాస్టర్ గారిని గూర్చి నేను కొన్ని మాటలు తప్పకుండా పంచుకోవాలి. చాలా కాలం క్రితము స్థానిక పాస్టర్ గారు రావు గారు నాకు పరిచయం అయ్యారు. చాలా సంవత్సరాలు అవుతుంది, అప్పటికి పిల్లలు చాలా చిన్నవాళ్ళు. ఆ మొట్టమొదట్లో మేము ఎటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము కలిగి ఉన్నామో అదే ప్రేమ, ఆత్మీయత, అనురాగాన్ని ఈరోజు కూడా కలిగి ఉన్నామని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. చాలా బాంధవ్యాలను కాలము పరీక్షిస్తూ ఉంటుంది. దానిని టైం టెస్ట్ అంటారు, కాల పరీక్షని. కొన్ని సంబంధ బాంధవ్యాలు కాలగమనంలో అవి కనుమరుగైపోతుంటాయి. కానీ దేవుడు మాకు ఇచ్చిన యొక్క ఆత్మీయ బంధం అయితే ఈరోజు కూడా అలాగే కొనసాగుతుంది. అది ఎప్పటికీ కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా వారు ఈ పిఠాపురం ప్రాంతంలో సంఘాన్ని స్థాపించాలని అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, నేను దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఒక సంఘం నేను స్థాపించాలని అనుకుంటున్నాము. అయితే దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీరు ఏ పేరు అయితే పెట్టారో అదే పేరు పిఠాపురంలో మా సంఘాన్ని మేము పెట్టుకుంటామని నేను అడిగినప్పుడు నేను చాలా చాలా సంతోషించాను. కారణం ఏమిటంటే, ఒక సంఘము ఎక్కడ ఉన్నా సరే అది జీవితాలను మార్చాలి. హల్లెలూయా. జీవితాలను మార్చని సంఘము అది ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అంత గొప్ప ఉద్దేశంతో ఈ సంఘము ఇక్కడ నిర్మించబడింది. అనేక జీవితాలు ఇక్కడ మార్చబడుతున్నాయని, కదిలించబడుతున్నాయని, దేవుని వైపు నాకు ఆకర్షింపబడుతుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ యొక్క పరిచర్యలో ఈ విధంగా మేము కూడా పాలి భాగస్వాములు అవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు యొక్క నామాన్ని సన్నిధిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాత్రి ఎంతో ప్రేమతో కొంతమంది చాలా దూరాల నుండి కూడా వచ్చారని నాకు అనిపిస్తుంది. ప్రేమతో వచ్చి మీ అందరికీ మరొకసారి పిఠాపురం లైఫ్ చేంజర్ సంఘం తరపున ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. మీ ప్రక్కన షేకని చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఒకసారి నాకు వస్తుంది, గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఈ రాత్రికాల సమయంలో ఒక 15 నుండి 20 నిమిషములు దేవుని గ్రంథంలో నుండి క్రిస్మస్ గూర్చిన కొన్ని ప్రాముఖ్యమైన వాస్తవాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే, ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కనుక మనం త్వరగా ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 35, 36 వచనాలు మనం చదువుకుందాము. 38 వరకు మనం చదువుకుందాము. చదవండమ్మా. ఓకే, 36, 37 నుండి మనం చదువుకుందామా.
37-38 వచనం మనం చదువుకో. ఎస్. నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వెనుకనెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చాలమ్మ, థ్యాంక్ యూ. నేను చదువుతాను, నా దగ్గర మైక్ ఉంది కదా. రైట్. 38 వచనంలో, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున. నేను ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ మనసుల్లో నేను పెట్టాలని ఆశపడుతున్నాను ప్రియులారా. అదేమిటనగా, ఈ క్రిస్మస్ దినమున దేవునిని గూర్చి మనము తెలుసుకొనవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనము వినబోతూ ఉన్నాము. ప్రభు అయిన యేసు ఆయన జన్మించి 33.5 సంవత్సరంలో ఆయన జీవించిన తరువాత ఆయన ఆ దినమున పొంతు పిలాతు న్యాయస్థానం దగ్గర ఆయన న్యాయ తీర్పుని ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ రోమా గవర్నర్ అయిన పొంతు పిలాతు ప్రభువును చూసి ప్రశ్నిస్తున్న మాట, నీవు రాజువా అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, నేను రాజునే అని. ఆయన అంతటితో ఆగిపోకుండా అక్కడ 2 అమూల్యమైన మాటలను మనకు చెప్పడం మనం చూస్తాము. అక్కడ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నెంబర్ 1, ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టవలసిన అవసరత ఏర్పడిందో దానిని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. రెండవదిగా, ఆయన జన్మించక మునిపే ఆయన ఉన్నాను అన్న వాస్తవాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారు. ఆయన చెప్పిన 2 మాటలు ఏమిటంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, అందుకే ఈ లోకమునకు నేను వచ్చి తిని. మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట, నేను పుట్టాను. చాలా మంది ఆయన పుట్టాడని అనగానే మనందరి వల్లే ఆయన పుట్టాడని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమడుగుతారని అంటే, మరి ఆయన పుట్టితే ఆయన దేవుడైతే మరి ఆయనకు ముందు ఎవరు, ఆయనకు ముందు మరి ఎవరు లేరా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రాముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, ఆయన ఏమంటున్నారో తెలుసా, నేను పుట్టాను, నేను వచ్చాను. ఆయన జన్మకు మన జన్మకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటంటే, మనము జన్మించక మునుపు మనము లేము, మనము జన్మించక మునుపు మనము ఉనికి కలిగి లేము. కానీ ఆయన అయితే ఆయన జన్మించడానికి ముందే ఆయన ఉనికి కలిగి ఉన్నవాడు. అందుకే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, అందుకనే నేను ఈ లోకంలోనికి వచ్చి తిని. నేను ఈ లోకంలోనికి వచ్చాను అంటే నేను రాకముందే ఉన్నాను, కానీ ఈ జన్మ ద్వారా, ఈ పుట్టుక ద్వారా నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎందుకు ఆయన జన్మించారని అంటే, ఆయన సొంత నోటుతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సాక్ష్యం ఇచ్చుటకు అని అనగా అది చాలా ప్రత్యేకమైన మాట. సాక్ష్యం ఇచ్చుట అని అనగా అది మనకు అందరికీ తెలిసిన విషయమే. సాక్ష్యం ఇచ్చుట అని అనగా దేనినైతే మనము కళ్ళారా చూసామో, దేన్నైతే మనము చెవులారా విన్నామో దానిని మనము చెప్పడమే సాక్ష్యం ఇచ్చుట. ఈ మాట మీ బల్ల చెప్పనివ్వండి. సాక్ష్యం ఇచ్చుట అని అనగా దేన్నైతే మనం మన కళ్ళారా చూసామో, దేన్నైతే మనము చెవులారా విన్నామో దానిని మనము చెప్పడమే సాక్ష్యం ఇచ్చుట. మనము చూడకపోతే, మనం వినకపోతే మనము దాని గురించిన సాక్ష్యం ఇవ్వలేము. ఒకవేళ మనము చూడండి చెబితే, వినంది చెబితే దానిని మనం అబద్ధ సాక్ష్యం అని అంటాము. ప్రభు చెప్తున్నమాట, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఆయన ఒక సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. సత్యం అనగా ఏమిటి? పిల్లలు అడుగుతాడు, సత్యం అనగా ఏమిటి? సత్యం అనగా ఈ లోకంలో ఒక సత్యం ఉన్నది, ఆ సత్యమును గూర్చి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చారు.
ఇది యోహాను సువార్తలో ప్రభు ఏమంటారు తెలుసా? అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము సత్యమనగా సత్యవంతుడైన దేవుడు. ఏ దేవుడైతే ఆకాశాన్ని చేశాడో, ఏ దేవుడైతే భూమిని చేశాడో, ఏ దేవుడైతే సర్వమును సృజించాడో, ఏ దేవుడైతే నిన్ను నన్ను మనందరినీ సృష్టించాడో ఆ దేవుడిని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఏమంటారు తెలుసా? నేను దేవుని సత్యం గురించి చెప్పడానికి కాదు, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి, అంటే ఆ దేవుని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. కారణం ఏమిటంటే ఆయన్ని నా కనులరా చూశాను, చెవులరా విన్నాను, నేను ఆయనతో ఉన్నవాడును కనుక మీకు సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. ఆ సత్యమును గూర్చి, ఆ సత్యవంతుడైన దేవుని గూర్చి ఆయన చెప్పిన మొట్టమొదటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ సత్యవంతుడైన దేవుడు ఒక్కడే. ఈ లోకంలో మనం చూస్తున్నాము, కొంతమంది అనుకుంటారు దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారని అనుకుంటారు. మన భారతదేశంలోనైతే దేవుళ్ళు అనబడిన వారికి లెక్కే లేదన్నమాట. మనము దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారని అనుకునే ప్రతి ఒక్కరిని మనము దేవునిగా భావించి పూజించేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడు, ఒకే ఒక్కడు. ఆయన ఒక్కడంటే ఒక్కడు. ఈ విశ్వాన్ని పరిపాలించే ఆ దేవుడు ఒకే ఒక్కడు. బైబిల్ చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు అద్వితీయుడు. రెండవదిగా దేవుని గూర్చి, ఆ సత్యవంతుని గూర్చి ఆయన చెప్పిన గొప్ప సాక్ష్యం ఏమిటంటే ఆ సత్యవంతుడు సృష్టి కాదు, ఆ సత్యవంతుడు సృష్టికర్త. ఈ రోజుల్లో చాలా మంది అన్ని విషయాల్లోనూ వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉన్నాము, నివసించే గృహాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ప్రయాణించే వాహనాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన జీవన ప్రమాణము రోజు రోజుకు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతుంది. కానీ ఒక విషయంలో మాత్రము మార్పు చాలా వెనుకబడి ఉంది. అదేంటో తెలుసా? దేవుడు ఎవరు అన్న విషయంలో. మన ఇంగిత జ్ఞానంతో మనం ఆలోచిస్తే ఒక మాట చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అదేంటంటే దేవుడు ఈ సృష్టి కాదని, దేవుడు ఈ సృష్టికి మించిన వాడని. బైబిల్ అని చెప్తా చెప్పమంటారా మీకు ప్రియులారా? ఎందుకు దేవుని కోపము మనుషుల మీద దిగి వచ్చిందని అంటే దేవునిని గూర్చి మనకేమైతే తెలియజేయబడాలో అది తెలియజేయబడింది మనకు వాస్తవానికి. చాలా మంది పూర్వకాలంలో సూర్యునికి నమస్కారం చేస్తూ ఉండేవారు, సూర్యుడు దేవుడు అనుకుని. కానీ ఈరోజు విజ్ఞాన శాస్త్రం పెరిగింది. విజ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? ఆ సూర్యుడు దేవుడు కాదు, ఆ సూర్యుడు ఒక అగ్నిగోళము. చాలా మంది చంద్రుని ఆరాధించేవారు కూడా చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. చాలా మంది చంద్రుడిని ఆరాధించేవారు, చంద్రుడు దేవుడు అనుకోని. కానీ విజ్ఞాన శాస్త్రం పెరిగింది. వారు చెప్పి చంద్రుడు దేవుడు కాదు, చంద్రుడు ఒక భూమి వంటి ఒక గోళం, ఒక భూమి వంటి ఒక గ్రహము. చంద్రుడు కూడా ఒక భూమి లాంటి వాడు, భూమికి ఒక శాటిలైట్ అని విజ్ఞాన శాస్త్రం మనకు చెప్పారు. ఈ రోజున కూడా చాలా మంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడనంటే ఆయన మనందరి కొరకు తన ప్రియ కుమారుని ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. తదుపరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఆయన క్షమాగుణం కలిగిన వాడు, ఆయన మన దోషములన్నింటినీ క్షమించగలిగిన వాడు. చాలా మంది దేవుణ్ణి ఎలాగ చూస్తారని అంటే ఆయనను అపార్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు చాలా మంది. నేనంటే దేవునికి కోపం,
నేనంటే దేవునికి ద్వేషం, నేనంటే దేవునికి చాలా విపరీతమైన ఆగ్రహం. కారణం ఏమిటనంటే నా క్రియలు ఇలాంటివి, నేను ఇలా జీవించాను, ఇలా చేశానని చాలామంది ఏమనుకుంటారనంటే దేవుణ్ణి ఒక శత్రువుగా భావించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎటువంటి వాడనగా ఆయన మనలను క్షమించేవాడు, మన ప్రతి పాపమును ఆయన క్షమించేవాడు. నేను చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. మన ప్రభువు సిలువ వేయబడుతున్న సమయంలో ఇద్దరు దొంగలు ఆయనకి ఇరువైపులా సిలువ వేయబడ్డారు. వారు భయంకరమైన వ్యక్తులు, ఎన్నో దొంగతనాలు వారు చేసి ఉండొచ్చు. ఆ దొంగతనాల కారణంగా వారు హత్యలు కూడా చేసి ఉండవచ్చు. కారణం ఏంటంటే ఆ రోమా ప్రభుత్వము వారికి మరణ శిక్షను విధించింది. మరణ శిక్ష అనగా ఎంతో ఘోరమైన వ్యక్తికి మాత్రమే మరణ శిక్ష విధిస్తారు. ఆ ఇద్దరు దొంగలు సిలువలో వేలాడుతూ ఉన్నారు, వారికి మరణ శిక్ష విధించబడింది. అయితే వారి ఇరువులో ఒక దొంగ ప్రభువుని చూసి ఏమన్నారో తెలుసా? ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట ప్రభు వినగానే ఆయన ఏమన్నారో తెలుసా? నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు. ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు, మనల్ని పట్టించుకునేవాడు, శ్రద్ధ వహించేవాడు, మన ప్రతి అవసరత తీర్చేవాడు. దేవుడు భయంకరుడని, బేకరుడని, ఉగ్రుడని ఆయనకు దూరంగా జీవించిన సంవత్సరాలు చాలు. ఇదిగో నేను ఆయనను గూర్చి సరైన సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, క్షమించేవాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వీకరిస్తాడు తప్ప ఎంత మాత్రము తృణీకరించడు. ఆయన ఏం చెప్పారు తెలుసా? నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రమును త్రోసివేయను. ఈ రాత్రికాల సమయంలో మీరు ఒకవేళ అనుకోవచ్చు, నేనంటే దేవునికి ఇష్టం ఉండదు, నేనంటే కోపము, నేనంటే ద్వేషము, కారణం నా క్రియలు అలాంటివి, ఈ పాపాలు చేశాను, ఈ అపరాధాలు చేశాను, ఈ దోషాలు చేశాను. కానీ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పుకుంటారా? దేవుడు మిమ్మల్ని ద్వేషించట్లేదు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ఒకటి కోరుకుంటున్నాడు, మీరు ఆయన దగ్గరకు రావాలని. మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా? నా యొద్దకు వచ్చు వానిని ఎంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. ఇలా ఒక్కసారి పైకి లేచి నిలబడతారు. రాత్రి కలిసి ఒక్కసారి పైకి లేచి నిలబడతారా? ఒకసారి పైకి లేచి నిలబడతారా? ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పనివ్వండి. దేవుడు మిమ్మల్ని ద్వేషిస్తున్నాడని అనుకుని, మీ మీద కోపం ఉందని అనుకుని, మీరంటే ఇష్టం లేదని అనుకుని దేవునికి దూరంగా వెళ్ళడానికి ఎంత మాత్రమో ప్రయత్నించకండి. దేవుని గురించిన సత్యం ఏంటో తెలుసా? ఆయన భయంకరుడు కాదు, భీకరుడు కాదు, కోపిష్టి కాదు, ఉగ్రుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ప్రభువా, నీ దగ్గరకు వస్తున్నానని అంటే ఆయన స్వీకరిస్తాడే తప్ప ప్రేమతో ఇంకేమీ చేయడు. ఆయన చెప్పిన మాట, ఎంత మాత్రము నేను త్రోసివేయను. ఈరోజు రాత్రి మీ హృదయాన్ని మీరు ఆయనకి ఇవ్వచ్చు. ప్రభువా, నేను నీకు దూరంగా జీవిస్తూ వచ్చాను ఆయన. ఈ గతించిన సంవత్సరం అంతా నీకు దూరంగా జీవిస్తూ వచ్చాను ప్రభువా. నిన్ను అపార్థం చేసుకున్నాను ఆయన. నేనంటే నీకు కోపం అనుకుని, ద్వేషం అనుకుని, నన్ను అంగీకరించవనుకుని నీకు దూరంగా జీవించాను ప్రభువా. ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను తండ్రి. నీవు ప్రేమ కలిగిన వాడవని, జాలి కలిగిన వాడవని, దయ కలిగిన వాడని, క్షమించు వాడవని నీ యొద్దకు వస్తున్నాను ప్రభువా. నన్ను స్వీకరించండి. ఆయన వాగ్దానం ఏంటో తెలుసా? నా యొద్దకు వచ్చు వానిని ఎంత మాత్రమో త్రోసివేయను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఈ క్రిస్మస్ వేడుకను బట్టి మీకు వందములు. తోడుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందములు ప్రభువా. అనేక కార్యక్రమాలు ఇక్కడ జరగడానికి వచ్చిన కుటుంబం బట్టి వందములు తండ్రి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందములు నాయన. ఈ క్రిస్మస్ ద్వారా ప్రభువా, నీవెంత ప్రేమ కలిగిన వాడవు, ఎంత జాలి కలిగిన వాడవు, ఎంత దయ కలిగిన వాడవు మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి నీకు వందములు తెలియజేస్తాం. జరిగిన కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.